లీకులు రావడమే లేట్, వెంటనే సినిమా అనౌన్స్ చేసేశారు బాలయ్య కొరటాల. అదే స్పీడ్లో షూటింగ్కు రెడీ అవుతున్నారు. బాలయ్య కెరియర్లో 112వ సినిమా కావడంతో ఎన్బీకే 112 వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బీకే 111 ప్రాజెక్ట్ చేస్తున్నారు బాలయ్య. దీంతో కొరటాల ప్రాజెక్ట్ ఎన్బీకే 112గా రాబోతుంది. అయితే లేటెస్ట్గా ఈ నెంబర్ మార్చినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కొరటాల సినిమా మరింత వెనక్కి వెళ్ళిందని టాక్ వినిపిస్తుంది. దానికి కారణం లేకపోలేదు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ చేసిన పోస్ట్లో ఎన్బీకే 112 హ్యాష్ ట్యాగ్ మిస్ అయింది. అలాగే పుట్టినరోజు సందర్భంగా బాలయ్యను కలిశారు ఎన్బీకే 112 దర్శక నిర్మాతలు. కానీ ఆ ఫోటోలు బయటికి రాలేదు. ఇదే సమయంలో దర్శకులు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమెడల బాలయ్యను కలిసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఇద్దరితో బాలయ్య సినిమా చేయబోతున్నట్లుగా వార్తలున్న సంగతి తెలిసిందే. ఆచి చికెన్ మసాలా. ఈ నేపథ్యంలో వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ ఎన్బీకే 112 కానుందని, కొరటాల ప్రాజెక్ట్ 113 కానుందని ప్రచారం మొదలైంది. సరిపోదా శనివారం వంటి చిత్రాలతో మెప్పించిన వివేక్ ఆత్రేయ బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. అది 2 పార్ట్స్గా ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ ప్రాజెక్ట్కు చాలా సమయం పట్టేలా ఉంది. కాబట్టి మేకర్స్ ఎన్బీకే 112 హ్యాష్ ట్యాగ్ ఇవ్వకపోయినా ఈ ప్రాజెక్ట్ కొరటాలతోనే ఉండే ఛాన్స్ ఉంది. కానీ మేకర్స్ నుంచి మరోసారి క్లారిటీ వస్తే బెటర్.